వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనం ఎస్జిటికి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక మంచి టాపిక్ చూద్దాం. అదే మానవ వనరులు అని అంటాం, లేదా ఇదే పాయింట్ని ఏరే భాషలో ఎలా చెప్పాలా, జనాభా అని అంటారు. ఇప్పుడు మీరు చూస్తే భారతదేశంలో ఉన్న జనాభా అంటే జనాభా లెక్కలను మనము ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో తీశాడు? 1872 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు తీయటం అనేది స్టార్ట్ చేశారు. పూర్తిగా అంటే సంపూర్ణంగా జనాభా లెక్కలు ఏ సంవత్సరం తీశారంటే అప్పుడు 1881 సంవత్సరంలో పూర్తి జనాభా లెక్కలు తీయడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన భారతదేశంలో మొత్తం జనాభా ఎన్ని కోట్లు అని అంటాడు? 121 కోట్లు. అంటే 121 కోట్ల 5,69,573 మంది జనాభా మన భారతదేశంలో 2011 నాటికి ఉన్నారు. ఇందులో పురుషులు ఎంతమంది అంటారు, ఇందులో స్త్రీలు ఎంతమంది అని అంటాడు. ఇందులో పురుషులు ఎన్ని కోట్ల మంది అని అంటే 121 కోట్లలో పురుషులు ఎన్ని కోట్లు అని అంటాడు. ఎన్ని కోట్లు ఉన్నారు మనకు? 62 కోట్ల మంది ఉన్నారు. 62,31,21,843 మంది పురుషులు ఉన్నారు. మరే స్త్రీలు జనాభా ఎన్ని కోట్లు అని అంటాడు. వీళ్ళు 58 కోట్లు. అంటే 74,47,730 మంది స్త్రీ జనాభా ఉన్నారు. రైట్, బాగుంది. ఇప్పుడు ఇంత జనాభా ఉన్నారు కదా, ఇందులో సగం జనాభా 5 రాష్ట్రాల్లోనే ఉన్నారు. రైట్, ఓకేనా? ఎన్ని రాష్ట్రాల్లో? 5 రాష్ట్రాలు ఉన్నారు. అందులో కూడా మనకు ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఇందులోనే వచ్చేస్తుంది. మనకు చూద్దాం. 5 రాష్ట్రాల్లోనే రైట్, ఓకేనా? సగం మంది జనాభా భారతదేశంలో 121 కోట్ల మంది ఉంటే అందులో సగం జనాభా 5 రాష్ట్రాల్లో ఉన్నారంట. అది ఏ రాష్ట్రం అన్నాడు? ఉత్తరప్రదేశ్, మరియు మహారాష్ట్ర, మరి అదేవిధంగా బీహార్, మరి అదేవిధంగా వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ 5 రాష్ట్రంలో సగం జనాభా. ఇక్కడ నేను ర్యాంకు చెప్పడం లేదు, జనాభా అధికం కలిగిన రాష్ట్రం ఏది అది ర్యాంకు చెప్పడం లేదు. జనాభా సగం జనాభా ఏది? ఈ 121 కోట్ల మంది ఉన్నారే, ఈ 121 కోట్ల మందిలో అది అంటే 5 రాష్ట్రాల్లోనే అధికం ఉన్నారనమాట. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం అంటే మనం ఏమంటాం మనం? ఓకేనా, రైట్. ఇది ఉత్తరప్రదేశే కదా. తర్వాత ఎక్కడ మనకు మహారాష్ట్ర, బీహారు, వెస్ట్ బెంగాల్ అనే విషయం మనం చెప్పుకుంటూ ఉంటాం. సరే, ఓకే, బాగుంది. చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు 5 రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మరియు బీహార్, మరియు పశ్చిమ బెంగాల్, మరియు ఆంధ్రప్రదేశ్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తీస్తారు జనాభా లెక్కలు అంటే 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయటం అనేది జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే జనాభా లెక్కలు అనేటువంటివి 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరు తీస్తారు? ద సెన్సెక్స్ ఆఫ్ ఇండియా. ఎవరు? సెన్సెక్స్ ఆఫ్ ఇండియా వారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో జనాభా లెక్కలు తీస్తారనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. రైట్, ఓకేనా? ఇక్కడ మనకు 2011-12 జనాభా, ఎందుకంటే 2021లో తీయాలి, కానీ కోవిడ్ వల్ల జనాభా లెక్కలు తీయలేదు. అక్కడ వరకే మనకు జనాభా లెక్కలు ఉన్నాయి. రైట్, సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన భారతదేశంలో ఎక్కువ పుట్టేది ఎవరు తెలుసా? స్త్రీలే. 100 మంది పురుషులకి 103 మంది స్త్రీలే పుడతారు. కానీ స్త్రీలు మరణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చూడు, కొంతమంది అంతకుముందు ఏం చేశాడు? భ్రూణ హత్యలు చేసేవారు. అందువల్ల స్త్రీలు జనాభా తగ్గారు. ఓకేనా? పురుషులు 100 మందికి 103 మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీ జనాభా ఎక్కువ ఉంది, కానీ మరణాల శాతం ఎక్కువ ఏమనంటే స్త్రీలు అనే విషయాన్ని అక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం. రైట్, సరే, ఏదేమైనా కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మన జనాభా అనేటువంటి వారిలో ఇక్కడ మనం జనాభాని 3 రకాలు వర్గీకరిస్తాం. ఒకటి అంటే పిల్లలని, మరొకటి పని చేసేవారని, మూడవరు వృద్ధులు అని చెప్పేసి 3 రకాలుగా మనం కాల్కులేషన్ చేయడం అనేది పరిపాటుగా జరుగుతుందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు పిల్లలు అంటే ఎవరు? పిల్లలు అంటే అప్ టు 15 సంవత్సరాల లోపల ఉంటే, అంటే అప్ టు 15 సంవత్సరాల లోపల వయసు కలిగిన వారిని ఏమంటాం? మనం పిల్లలు అంటాం. తర్వాత మీరు చూస్తే 15 సంవత్సరాల పైన 59 సంవత్సరాలు పైబడగానే ఉన్నట్టయితే వీళ్ళు పని చేసేటువంటి వయసు కలిగిన వారు అని అంటారు. వీళ్ళు కావాలి భారతదేశానికి. నెక్స్ట్ 59 సంవత్సరాలు పైబడిన వారిని ఏమంటారు? వృద్ధులు. వీళ్ళు రిటైర్మెంట్ అని అంటారు.
వీళ్ళు పనికి చేరు. రైట్, కాబట్టి మనం ఈ విధంగా కూడా మనం జనాభాని వర్గీకరించుకుంటూ ఉంటాం విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఓకేనా. సో జనాభా సంఖ్యను సమాచారాన్ని జనాభా సంబంధించిన సమాచార సేకరణ నమోదంతా నిర్వహించేవారు సెన్సస్ ఆఫ్ ఇండియా వారు. దేశ జనాభాని 3 రకాలు వర్గీకరించారు. రైట్, ఓకేనా. సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు వృద్ధులు ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటా వచ్చాం. మనం ఇక్కడ మీరు చూస్తే భారతదేశంలో జనాభా అన్నాం కదా మనం. ఇప్పుడు మనకు రైట్, ఓకేనా, ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా ఒకటి మనము తీసుకుంటాం. ఇందులో మనకు కావాల్సింది బిట్ పాయింట్ కాబట్టి బిట్స్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, బిట్స్. ఫస్ట్ ప్రశ్న ఒకసారి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రశ్న ఏముంది, ఈ క్రింది వాటిలో అంతిమ వనరుగా దేనిని చెప్పవచ్చు అన్నాడు. అంతిమ వనరు ఏదనంటే మానవ వనరులు. ఇప్పుడు మీరు చూడండి, మానవ వనరులు భారతదేశంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మానవుడు అభివృద్ధి చెందాడు అని అంటే విద్యలో అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మనం చూస్తే 1947లో భారతదేశంలో విద్యా వృద్ధి రేటు ఎంత ఉన్నదంటే 12%. దాన్ని మనం ఏమంటాము 12%. రైట్, ఓకేనా, అవునా కదా. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇందులో మన 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం చూస్తే పురుషుల యొక్క అక్షరాస్యత మరి యొక్క స్త్రీల యొక్క అక్షరాస్యత ఏ విధంగా ఉన్నది ఒకసారి చూసుకోవచ్చు. పురుషుల అక్షరాస్యత ఎంత ఉన్నదంటే రెండు ఒక చూడండి 82.14% పురుషుల యొక్క అక్షరాస్యత ఉన్నది. మరి స్త్రీల యొక్క అక్షరాస్యత ఎంత ఉన్నది అని అంటాడు 4, 5, 6 పాయింట్ పెట్టండి, ఇక్కడ 6 పెట్టండి. సో 65.46% స్త్రీల యొక్క అక్షరాస్యత ఉన్నదని విషయం మనం చెప్పాలి. అంటే మానవ వనరులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు అని అర్థం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ జనాభా అనేటువంటిది కీలకమైనటువంటి అంశాల్లో మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం చూసినట్టయితే చూడండి, రెండో ప్రశ్న, ప్రపంచవ్యాప్త జనాభా విస్తీర్ణ రీతి ఈ క్రింది విధంగా ఉన్నది అని అన్నాడు. ఈ క్రింది విధంగా ఏ విధంగా ఉన్నది, 90% పైగా ప్రజలు 30% భూ ఉపరితల భూభాగంలో నివసిస్తున్నారు అన్నాడు. సరైన సమాధానం. నెక్స్ట్ మరొక ప్రశ్న, మూడో ప్రశ్న, ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్లకి. ప్రపంచ జనసాంద్రత అంటే ఏంది, ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తున్నారు. సపోజు ఇది ఒక చదరపు కిలోమీటర్ దూరం ఉంది అనుకుందాం. ఇందులో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో తెలియజేసేదాన్ని ఏమంటాం మనం, జనసాంద్రత అని అంటాం. ఇక్కడ ఉన్న దానికి ఆన్సర్ ఏది మనకు, ప్రపంచ సగటు జనసాంద్రత ఎంతనంటే ఒక చదరపు కిలోమీటర్కి 51 మంది నివసిస్తున్నారు అంటాం. సరే, ఓకే, బాగుంది. మరి మన భారతదేశం యొక్క జనసాంద్రత పరిస్థితి అని మనం చూడాలి. ఇక్కడ మన భారతదేశం యొక్క జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కి, ఇది ఒక చదరపు కిలోమీటర్ అనుకుందాం, ఒక చదరపు కిలోమీటర్కి 382 మంది నివసిస్తున్నారంట. ఎంతమంది నివసిస్తున్నారు, 382 మంది ఒక చదరపు కిలోమీటర్కి నివసిస్తున్నటువంటి జనాభా. ఇందులో కూడా మనకు అధిక మోతాదులో మన భారతదేశం చూడండి, ఇప్పుడు ప్రపంచం అయిపోయింది, మన భారతదేశం గురించి చెప్తున్నాను. మన భారతదేశంలో అధిక జనసాంద్రత రెడీ, ఓకేనా. మన భారతదేశం జనాభా ఎన్ని కోటి అని చెప్పాను నేను, 121 కోటి అని చెప్పాను. రైట్, ఓకేనా. సో ఇప్పుడు మన జనసాంద్రత అన్నాడు. జనసాంద్రత ఎంత అంటే ఒక చదరపు కిలోమీటర్కి భారతదేశంలో 382 మంది. ఇది బిట్టు జాగ్రత్త. నెక్స్ట్ మనకు మన భారతదేశంలో అధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం అంటాడు, అప్పుడు బీహార్ అనాలి. ఏమనాలి, బీహార్ రాష్ట్రం. మరి బీహార్ రాష్ట్రంలో ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తున్నారు అని అంటాడు. సరే, ఓకే, ఎంతమంది, 1106 మంది నివసిస్తున్నారు. ఎంతమంది నివసిస్తున్నారు, 1106 మంది నివసిస్తున్నారు. మరి ఎక్కువ జనసాంద్రత కలిగింది బీహార్. మరి అదేవిధంగా తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనాలి. ఏ ప్రాంతం అనాలి మనం, అరుణాచల్ ప్రదేశ్ అనాలి. మరి ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఎంతమంది ఒక చదరపు కిలోమీటర్ నివసిస్తున్నారు అని అంటే 17 మంది నివసిస్తున్నారు. ఎంతమంది నివసిస్తున్నారు, 17 మంది నివసిస్తున్నారు. జాగ్రత్త, వెరీ 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 ఇంపార్టెంట్. సెన్సెక్స్ మీద బిట్ 100% ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇట్టు కాకుండా సరే భారతదేశంలో ఎక్కువ జనసాంద్రత ఎంత ఉన్నదని అంటే
382 అని చెప్పావు. మరి జన సాంద్రత ఎక్కువ కలిగింది ఎక్కడంటే బీహార్ అన్నావు. సో ఎంత ఉన్నారు అని అంటే ఒక చదరపు కిలోమీటర్కి 1106 మంది ఉన్నారు అన్నావు. మరి తక్కువ ఎక్కడ ఉన్నారంటే అరుణాచల్ ప్రదేశ్ అన్నావు. మరి ఎంతమంది ఉన్నారు అరుణాచల్ ప్రదేశ్ ఒక చదరపు కిలోమీటర్ అంటే 17 మంది. మరి భారతదేశంలో వన్ ఆఫ్ ది పార్టీ కదా ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత ఎంత అని అంటాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత ఎంత అని అంటే 308 108 కదా, 308 308 మన యొక్క జనసాంద్రత. మరి మన ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత అంటే 2011-12 రిపోర్టే చెప్పాలి మనం. మన యొక్క 2010 అంతేకాని నువ్వు కొత్త జిల్లాలు చెప్పేదానికి ఇక్కడ కుదరదు. ఇప్పుడు దాని ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జనసాంద్రత కలిగినటువంటి జిల్లా ఏదంటాడు. అప్పుడు కృష్ణా జిల్లా అని చెప్పాలి. మరి కృష్ణా జిల్లాలో రైట్ ఏ జిల్లా కృష్ణా జిల్లా. ఈ కృష్ణా జిల్లా అని చెప్పారు. ఈ కృష్ణా జిల్లాలో ఒక చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఏమన్నా 519 మంది ఒక చదరపు కిలోమీటర్కి. మరి అదేవిధంగా జనసాంద్రత తక్కువ కలిగినటువంటి జిల్లా ఏదంటాడు. అప్పుడు వైఎస్ఆర్ కడప అనాలి. అంటే వైఎస్ఆర్ కడపలో ఎంతమంది నివసిస్తున్నారు ఒక చదరపు కిలోమీటర్ అంటాడు. అప్పుడు ఎంతమంది వైఎస్ఆర్ కడప అనాలి. ఎంతమంది 188 మంది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లా తక్కువ విస్తీర్ణం కలిగి అంటే తక్కువ జనసాంద్రత. మరి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది జనసాంద్రత అంటే ఏమన్నా 308. ఈ ప్రశ్న అనబడచ్చు. ఎందుకనంటే లేదనుకోండి ప్రపంచ జనసాంద్రత ఎంత అని అన్నాడు 51 మంది. లేదా భారతదేశ యొక్క జనసాంద్రత ఎంత ఉందంటే 382. మరి అందులో ఎక్కువ ఎక్కడ ఉన్నదంటే బీహార్లో ఇంత ఉన్నదంటే 1106. మరి తక్కువ ఎక్కడంటే అరుణాచల్ ఎంత అంటే 17. ఇలా బిట్టుని చితకొట్టాలి. మన గణిత స్టడీస్లో నేను చెప్తున్నాను. ఎకానమీ అంటే కొండది బండది. ఆ ఎకానమీని అర్థశాస్త్రం అంటే అర్థం కాని శాస్త్రం, కానీ అర్థవంతమైనటువంటి శాస్త్రంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను. 100% బిట్లు మీకు సాధించి తీరుతాను. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన టెట్లో మన ఎకానమీ బిట్లు, మన హిస్టరీ బిట్లు యాసిడ్స్ అక్కడ పడ్డాయి. కాబట్టి నేను ఆ ధైర్యంతో మీకు చెప్తున్నాను. నీట్గా చదవండి, గణిత స్టడీస్ని నమ్మండి. 100% మీరు విజేతలకు మీరు జాబ్ కొట్టండి. ఎందుకంటే మీరు విద్యావంతులు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఫ్రెషర్స్ లేరు, అందరూ వెల్ ఎక్స్పీరియన్స్. ఓకే రైట్ సరే ఓకే బాగుంది. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మరొక ప్రశ్న చూడండి, జనాభా. సో 4వ ప్రశ్న చూడండి. 4వ ప్రశ్న ఏమన్నాడు ఇక్కడ మనకు జనాభా. రైట్ ఓకేనా. ఓకే రైట్ జనాభా రైట్ ఓకేనా. జనాభా 4వ ప్రశ్న జనాభా సహజ వృద్ధి రేటు అంటే అని అన్నాడు. జనాభా సహజ వృద్ధి రేటు అంటే ఏంటి? సహజ వృద్ధి రేటు అని అంటే ఒక దేశం యొక్క జనన మరణాల రేటు మధ్య గల వ్యత్యాసాన్ని ఏమంటాం మనం? సహజ వృద్ధి రేటు అంట. జనన మరణ. ఓకే రైట్ అవునా కదా. సరే రైట్ ఓకే బాగుంది. ఇప్పుడు మనకు ఇది ఆన్సర్. దీని మీద ఒక జనరలైజ్డ్ మనం ఒకసారి చూసినట్లయితే భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం ఎంత ఉంది అంటే యావరేజ్ కింద ఒక కుటుంబ జనాభా ఎంత ఉన్నారంటే 2.7 ఉన్నారు. అంటే 2.7% అంటే నియర్లీ రైట్ ఓకేనా. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మరి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫెర్టిలిటీ శాతం ఎంత ఉన్నది అని అంటాడు. 1.9% ఉన్నది అని విషయం చెప్పాలి. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఓకేనా రైట్. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇలాంటి అంశాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక ఇవి కూడా చూడండి. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఎన్నో ప్రశ్న ఇది. ఓకే రైట్ 5వ ప్రశ్న దేశం యొక్క జనాభా కూర్పును అధ్యయనం చేయడానికి ఈ క్రింది పరిశీలన ఉపయోగపడుతుంది అన్నాడు. ఏం జరుగుతుంది పరిశీలన అంటే జనాభా పిరమిడ్ నిర్మాణం. మరి 6వ ప్రశ్న ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాలను తెలియజేసేది జనాభా పిరమిడ్ నిర్మాణమే. రైట్ ఓకేనా. నెక్స్ట్ మనకు జనాభా పిరమిడ్ నిర్మాణంలో అడుగును చూపబడేది ఎవరు? బాలల యొక్క సంఖ్య. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకు ఓకే రైట్ ఇంకో ప్రశ్న ఉన్నాడు. ఎన్నది జనాభా పిరమిడ్ నిర్మాణం విశాలంగా ఉండి పై భాగానికి వెళ్ళేసరికి సన్నగా ఉండటానికి కారణం అన్నాడు. కారణం ఏంటి అక్కడ మనకు? సో దేశంలో జనన మరణాల రేటు ఎక్కువగా ఉండటం అనేది అక్కడ మనకు సరైన సమాధానం. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాలి. ఓకేనా రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే కీలకంగా ఉన్నటువంటి అంశాల్లో భాగంగా మరొక అంశంలోకి మనం వెళ్ళిపోదాం. రైట్ ఓకేనా. ఏంటది? సో 9వ ప్రశ్న ఒకసారి చూడండి. 9వ ప్రశ్న ఏమన్నది మనకు? ఓకేనా రైట్
తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యా అవసరాల పట్ల, ఆరోగ్య అవసరాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించడాన్ని, సో విద్య పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మరి విద్యా అవసరాల పట్ల, ఆరోగ్య అవసరాల పట్ల ఎక్కువ ఎందుకు? లాభదాయక వలయం. బాగా చదువుకున్నైనా, ఆరోగ్యంగా ఉన్నాయినా అంటే నువ్వు లాభదాయకంగా ఉంటాను. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది, మంచి జీతం ఉంటే లాభదాయకంగా ఉండొచ్చు అని అర్థం. ఓకే రైట్. సో రేపు కనుక ఇది మనం చాలా ఇంపార్టెంట్ అంశం. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమన్నాడు? పనిచేసే వయసు గల జనాభా డాష్ జనాభాగా ఈ క్రింది వయసు వారు ఉంటారు. పనిచేసే జనాభా నేను ఏం చెప్పాను? 15 సంవత్సరాల పై నుంచి 59 సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళు ఏమంటే పనిచేసే జనాభా అన్నాడు. మరి అదే దీనికి కదా ఆన్సర్ మనకు ఇది రైట్. ఓకే కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త చదవాలి. ఇక్కడ మనకు అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి, జనాభా అనేటువంటి వారు పట్టణ జనాభాలోకి ఎక్కువ విస్తరిస్తారు. పట్టణ జనాభా ఎక్కువ పెరిగినారు అనుకోండి, సో ఏమి ఏర్పడతాయి అన్నాడు? మురికి వాడలు ఏర్పడతాయి. ఏమి ఏర్పడతాయి? మురికి వాడలు ఏర్పడతాయి. రైట్ ఓకేనా. కాబట్టి అసలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఒకసారి. మనం చూసినట్లయితే అసలు పట్టణం అంటే ఏంది, అసలు గ్రామం అంటే ఏంది, అసలు గ్రామం అంటే ఏంది, పట్టణం అంటే ఏంది, సో అదేవిధంగా క్లాస్ 1 సిటీ అంటే ఏంది, అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంది, తర్వాత మనకు మహానగరాలు అంటే ఏంది అని అంటాడు. ఇప్పుడు మీరు చూస్తే ఈ జనాభా పట్టణాల్లోకి వెళ్తే మురికి వాళ్ళు అంటారు. రైట్ ఓకే. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఒక పక్కన పెడేసి ఇక్కడ మనకు గ్రామం అంటే ఏంటంటారు? రెవెన్యూ గ్రామం అంటాం కదా మనం. ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని మనం ఏమంటాము? నిర్దిష్ట సరిహద్దు కలిగినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే రైట్ ఓకేనా. సో రెవెన్యూ గ్రామం అంటాం. సరిహద్దులు ఉంటాయి దానికి. ఇటు సైడ్ ఒక ఊరు, ఇటు సైడ్ ఒక ఊరు, ఇటు సైడ్ ఒక ఊరు, ఇటు సైడ్ ఉంటుంది. ఈ ఊళ్ళలో పొలిమేరలు ఉంటాయి. కాబట్టి ఒక నిర్దిష్టమైన సరిహద్దు కలిగి ఉన్న దాన్ని గ్రామం అంటాం. గ్రామం అనేది నోటిఫైడ్ ఎవరు చేస్తారు? గవర్నర్ చేస్తారు. ఓకే రైట్. ఒక అంశం. రెండో అంశం ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామం తర్వాత అవుతుంది, అది పట్టణం అవుతుంది. పట్టణం అంటే ఏంది? 5,000 జనాభా నుంచి రెడీ. ఒక పట్టణం అంటే ఏం చూడు, 5,000 జనాభా నుంచి రెడీ ఓకేనా 1,00,000 జనాభా కలిగినటువంటి ప్రాంతాన్ని పట్టణం అని పిలుస్తాము. మరి అదేవిధంగా క్లాస్ 1 నగరాలు. క్లాస్ 1 నగరాలు అంటే ఏంది? క్లాస్ 1 నగరం అంటే 1,00,000 నుంచి 10 లక్షల వరకు జనాభా ఉంటే దాన్ని ఏమంటాం మనము? క్లాస్ 1 నగరాలు అని పిలుస్తాం. మరి అదేవిధంగా మనకు మెట్రోపాలిటన్ సిటీ అంటాడు. మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏంది? 10 లక్షల పైన జనాభా, 1 కోటి జనాభా లోపల ఉంటే దాన్ని మెట్రోపాలిటన్ సిటీ అంటాం. సపోజ్ మెట్రోపాలిటన్ సిటీ అని అంటే మనకు చెన్నై అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ. ఈ చెన్నై నగరంలో 86 లక్షల మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్ అనేది కూడా మనకు మెట్రోపాలిటన్ సిటీ. ఆ మెట్రోపాలిటన్ సిటీలో ఎంతమంది ఉన్నారు? 78 లక్షల మంది జనాభా ఉన్నారు. మరి అదేవిధంగా మనకు అహ్మదానగర్ అనేది కూడా మెట్రోపాలిటన్ సిటీ. ఓకే, అక్కడ ఎన్ని ఉన్నారు? 62 లక్షల మంది జనాభా ఉన్నారు. మరి అదేవిధంగా అన్నాడు 1 కోటి పైన నుంచి జనాభా ఉంటే దాన్ని ఏమన్నాడు? మహానగరాలు. మహానటి అట్లా మహానగరాలు. మరి మహానగరాలు ఇవేవి ఉన్నాయి మన భారతదేశంలో అని అంటాడు. మన భారతదేశంలో మహానగరాలు, ముంబై అనేది అతి పెద్ద మహానగరం, ఆర్థిక రాజధాని, పోర్ట్లు ఎక్కువ కలిగినటువంటి రాష్ట్రము, ప్రాంతము, వస్త్ర పరిశ్రమ ప్రసిద్ధి చెందినటువంటి సిటీ అంటే ముంబై అంటాము. ఓకే రైట్. కాబట్టి ఇలాంటి అదేవిధంగా రైల్వే జోన్స్ ఎక్కువ కలిగిన రాష్ట్రం అంటే ఓకే రైట్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు ముంబై నగరంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నట్టు? 1,84,00,000 మంది ముంబై నగరంలో నివసిస్తున్నారు. మరి అదేవిధంగా ఢిల్లీ ఉన్నది. ఢిల్లీ అనేది కూడా మనకేంది? సో మహానగరం. ఢిల్లీలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? 1,63,00,000 మంది ఢిల్లీ నగరంలో నివసిస్తున్నారు. మరి అదేవిధంగా మీరు చూసినట్టే ముంబాయి, ఢిల్లీ, కలకత్తా అనేది కూడా మహానగరం మీద. కలకత్తాలో ఎన్ని కోట్ల మంది నివసిస్తున్నారంటే 1,41,00,000 మంది సో ఎక్కడ నివసిస్తున్నారు? కలకత్తా. అంటే మీరు చూస్తే 1 కోటి పైన దాటున్నారు. చూసారా? ముంబైలో 1,84,00,000, ఢిల్లీలో 1,63,00,000, మరి అదేవిధంగా కలకత్తాలో 1,41,00,000 మంది సో నివసిస్తున్నారు. కాబట్టి వాటిని ఏమన్నా మనము మహానగరాలు అన్నాము. మహానగరం అంటే ఏందో చెప్పుకున్నాము ఇక్కడ. అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏం చెప్పుకున్నాము. అదేవిధంగా క్లాస్ 1 నగరం అంటే ఏం చెప్పుకున్నాము. మరి పట్టణం అంటే ఏందో చెప్పుకున్నాము. గ్రామం అంటే ఏందో చెప్పుకున్నాము. మరి ఆవాసం అంటే ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఇల్లుల్ని ఏమంటాం మనం? ఆవాసం అంటాము. ఇప్పుడు ఈ పట్టణ జనాభా పెరుగునాటికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి.
పట్టణ జనాభా పెరిగిపోనాటికి ప్రధానంగా ఎన్ని కారణాలు ఉన్నాయంటే మనకు 3 కారణాలు ఉన్నాయని చెప్పచ్చు. అందులో పట్టణ జనాభా పెరగడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఆ పట్టణాల్లో ఉన్న జనాభా వివాహం చేసుకోవడం ద్వారా వాళ్ళకి పుట్టినటువంటి జనాభా, అంటే దీని ఏమంటారు, సహజంగా పెరిగిన జనాభా. ఓకేనా, వీళ్ళంతా 44%. పట్టణ జనాభా వృద్ధికి కారణం 3 రకాలు. ఒకటేమో సహజ కారణం, అంటే ఆ పట్టణాల్లో ఉన్నటువంటి జనాభే పుట్టించిన జనాభా, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు పుట్టింది. సో రెండవ కారణం, పట్టణ జనాభా పెరగడానికి రెండవ కారణం ఏంటంటే పట్టణాన్ని విస్తరిస్తారు. ఇది పట్టణము, ఈ పక్కన నుండి చిన్న చిన్న విలేజ్ను కూడా ఏం చేస్తారు, కలిపేస్తారు. కలిపినప్పుడు ఈ గ్రామంలో ఉన్న జనాభా అంతా కూడా ఈ పట్టణం కిందకే కౌంట్ అవుతారు కదా. ఇప్పుడు ఇదిగాను అంటే సో గ్రామాల్ని కలపడం ఈ విధంగా. ఇప్పుడు వీళ్ళు 32%. మరి అదేవిధంగా పట్టణ జనాభా పెరగనాడు మరొక కారణం ఏంటంటే వలస వస్తారు. ఉద్యోగం కోసము, విద్య కోసము, ఆర్థిక కారణాలు, సాంఘిక కారణాలు, రాజకీయ కారణంగాను, ఏదో ఒక కారణంగానో, లేదా స్త్రీకి వివాహం చేసుకుని పట్టణాల్లోకి వచ్చేస్తుంది శాశ్వతంగా నివాసం కోసం, ఏదో ఒక కారణంగా వస్తుంది. కాబట్టి ఈ కారణాల వల్ల 24% పెరుగుతుంది. ఓకేనా, 24% వలస వల్ల, అదేవిధంగా కలపడాలు చిన్న చిన్న విలేజ్లను కలపడం వల్ల 32%, సహజ కారణాల అంటే అక్కడ వాళ్ళు పట్టణాల్లో ఉన్న జనాభా పెంచడం వల్ల. కాబట్టి ఈ 3 కారణాల వల్ల పట్టణ జనాభా పెరుగుతున్నారు. ఈ పట్టణ జనాభా పెరగడం వల్ల పట్టణాల్లో మురికి వాళ్ళు తలపిస్తాయి. ఓకే రైట్. కాబట్టి ఇలాంటివన్నీ అంశాలన్నీ కూడా మనము కులంకోశంగా చూసుకున్నట్టయితే ఈ లెసన్ మీద సంపూర్ణమైన అవగాహన మీకు వచ్చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే రైట్. మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా రైట్. థ్యాంక్ యూ.